సార్ మోదీ గారు అమరావతి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం పలుకుతున్నారట. ఇదేంటి, ఇది రాజకీయ అంశమా? పలుకుతారానే మొన్న అడిగారు. నిజాన్ని నిన్న 4-5 మంత్రులు కూర్చోబెట్టి చేశారు. మోదీ గారు ఇది మొదటిసారి కాదు కదా ఆయన రావటం. కాకపోతే ఈసారి చంద్రబాబును బలపరచడానికి, అవును, అంతకుముందేమో చంద్రబాబు ప్రభుత్వం మీద అటాక్ చేయడానికి అంతకుముందు వచ్చారు ఎన్నికలప్పుడు చివరి 2 ఏళ్ళు. ఇప్పుడు ఆయన తనే ప్రారంభించిన అమరావతికి వస్తున్నారు. గతసారి ఆయన అమరావతికి వచ్చిన తర్వాత పెద్దగా ఫలితాలు జరగలేదు, నిధులు రావలేదు అన్న అసంతృప్తి మనమంతా విమర్శలు చేసాం. మట్టి నీళ్లు తెచ్చారని. ఈసారి మరి ఏం చేస్తారు అన్నది ఒకటైతే, ముందే ప్రపంచ బ్యాంకుతో అప్పు పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించమన్నట్టు అప్పిచ్చే ఏర్పాటు అయితే ఒకటి చేశారు. ఆ విషయాలన్నీ నిన్న చెప్పారు. 1,00,000 కోట్ల పనులకు ఆయన పచ్చజెండా ఊపుతారు. రేపు జరిగేదంతా ఏంటంటే 1,00,000 కోట్ల పన్నులు జరగడానికి ఆయన నాంది పలుకుతారు. ఆ విషయం ముందు ఓపెనింగ్ చేస్తారన్నారు ఆర్థిక మంత్రి గారు, తర్వాత సర్దుకొని ప్రారంభిస్తారన్నారు. నిజానికి రెండూ కూడా కాదు, లాంఛనంగా ఆయన ప్రారంభిస్తారు. తర్వాత వాటి పురోగతి, నిధుల విడుదల ఇవన్నీ దాని మీద ఆధారపడి ఉంటాయి. ఇక్కడ ఇంకో 2 విషయాలు ఉన్నాయి వర్మ. అమరావతికి సంబంధించి అదనంగా భూములు తీసుకోవడం అనేది ఒక పెద్ద వివాదమైంది కదా. అవును. ఆ వివాదంలో అసలు ఆ తీసుకునేవన్నీ ముంపు గ్రామాలు, కొండవీటి బాగులు కదా, అవి తీసుకోవడం ఎందుకు, మరింత పరిహారం ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది కదా అని ఒక సిద్ధాంతం. కానీ నిజం చెప్పాలంటే మోదీ వస్తున్నది వల్ల, కేంద్రంలో తమకు ఏర్పడిన సత్సంబంధాల వల్ల కాస్త ఆ భూమిని విస్తరించుకుందామని చంద్రబాబు ఆలోచన చేశారు. అందుకే ఈ విస్తరణ అనే అంశం తీసుకున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అంతకుముందు కూడా ఇప్పుడు అమరావతి, అసలు అమరావతి నగరమున బౌద్ధులు విశ్వవిద్యాలయం స్థాపించినాడని అమరావతి దగ్గర ఆ చుట్టుపక్కల ఓ 17,000 వేల ఫారెస్ట్ భూములు ఉన్నాయి. గతంలో బీజేపీకి టీడీపీకి చెడిపోవడం వల్ల మొదట అడిగినటువంటి మేరకు ఆ భూముల తర్వాత వీళ్ళు అడగల. ఇప్పుడు ఏదో ఒక విధంగా భూసేకరణ అని పేరు చెప్పి ఆ భూమిని కనుక తీసుకుంటే తమకు కాస్త అమరావతిలో అమ్మిన రేటుకే దాన్ని కూడా అమ్ముకునే రేటు వస్తే వనరులు వస్తాయని ప్రభుత్వం భావిస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు. చంద్రబాబు తన 75వ జన్మదిన విదేశయాత్ర ముగించుకొని ఇప్పుడు ఢిల్లీలో దిగారు. ఆయన ఘనస్వాగతం పలికారు. హోంమంత్రి అమిత్ షాని కలిసి మోదీ పర్యటన, దాని వివరాలు బహుశా ఇది అయిన తర్వాత ఆయన దీనికోసం కూడా ప్రయత్నం చేస్తారు. మరింత భూమి ఇది రావడానికి కూడా ఆయన ఆ ప్రయత్నం చేసే అవకాశం ఒకటి ఉంది. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళ పాత మిత్రుడు, ఇప్పటికి కూడా మిత్రుడు అనే అంటారు జగన్మోహన్ రెడ్డి, ఆయన వస్తాడా రారా అని ఆయన అందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పినప్పుడు, నారాయణ, ఈయన కేశవ్ వీళ్ళు చెప్పినప్పుడు మన మీడియా ఫ్రెండ్సే అడిగారు, అందరినీ పిలుస్తూ ఉన్నారు, జగన్ కూడా పిలుస్తారా అంటే, మొదట ప్రతిపక్ష నాయకులందరినీ, ప్రతిపక్షం కూడా ప్రజలు అందరూ కూడా పాల్గొనాలని సార్వత్రిక ఆహ్వానం పలికినప్పుడు అంటున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డిని కూడా పిలుస్తారని, అందరూ రావాలనే కదా మా ఉద్దేశం అని వాళ్ళు అలా అక్కడికి జగన్ వెళ్ళాల్సిన అవసరం ఉందా అండి? జగన్ వెళ్తారా? ఆయన గతసారి వెళ్ళలేదు. గతసారి చంద్రబాబు నాయుడు వాస్తవానికి మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలు పంపించారు. చాలా అక్కడ స్థలం లేదు, ఏదో నేను వెళ్ళలేదు అనుకో, ఇక్కడే ఉండి ఇలాగే మాట్లాడాను అప్పుడు కూడా నేను. కానీ అవన్నీ చేశారు, వామపక్షాలు వెళ్ళాయి అప్పుడు కూడా, కానీ జగన్ వెళ్ళలేదు అప్పుడు కూడా. అంటే ఇప్పుడు అమరావతి రాష్ట్రానికి సంబంధించింది రాజధాని అంశం కదా, అందుకనే వాళ్ళు స్పష్టంగా జవాబు చెప్పలేదు. జగన్ మేము పిలుస్తున్నాము, జగన్ కూడా ఆహ్వానం ఇస్తున్నామని వాళ్ళు ఏం చెప్పలేదు. వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఆహ్వానం వస్తే అంటున్నాను. ఆయన వెళ్ళరు. ఎలా వెళ్తారు? ఆయన దాన్ని ఆపింది, 3 రాజధానులు అని చెప్పింది, 5 ఏళ్ల ప్రతిష్ట, 5 ఏళ్ల ఆలస్యానికి బాధ్యత చంద్రబాబు నాయుడు అయితే, అసలు అడ్డుపడిన పాత్ర, అవరోధం సృష్టించి దాన్ని ప్రతిష్టంభనలో పెట్టింది జగన్మోహన్ రెడ్డి కదా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అమరావతికి వెళ్ళడానికి చుట్టూ ఇవన్నీ పెట్టుకొని చాలా బంధనాల మధ్య తప్ప ఏ రోజు ఆయన అమరావతిలో స్వేచ్ఛగా విహరించలేదు. నేను అడిగేవాడిని అప్పుడు చర్చల్లో, ఇప్పుడు గుర్తొస్తుంది మీరు అంటుంటే, మీరు పాదయాత్ర చేసి దేశం రాష్ట్రం అంతా తిరిగి వచ్చాను అనేవాళ్ళు, మీరు రాష్ట్రం అంతా 2,000 కిలోమీటర్లు పాదయాత్ర ఎంతో చేశాననేవాళ్ళు, మీ భవనానికి పక్కనే ఉన్నటువంటి అమరావతిలో పాదయాత్ర చేయగలిగిన పరిస్థితి లేదే. అంటే పాలకులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎవరైనా వాళ్ళ చర్యలే వాళ్ళను బంధిస్తాయి. కాబట్టి ఆయన అమరావతికి ఆయన పాత్ర రీత్యా ఆయనే మాత్రం అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. ఆయన వెళ్ళకపోవచ్చు అని వెళ్ళడని నేను అనుకుంటున్నాను. వీళ్ళు కూడా ఏదో పని కట్టుకొని పిలవరు, కాకపోతే ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానిస్తారు.
మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇంకేమైనా ఒక ఆహ్వానం ఎక్కువ ఇస్తారేమో, కానీ ఏదో చాలా మర్యాదగా వెళ్ళి పిలిచే అప్పుడు పిలిచారు. అప్పుడు ఫార్మాలిటీ ప్రకారం అప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వచ్చి కేసీఆర్ను పిలిచారు. అవును, అదంతా అది చాలా ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం అనేది చాలా చారిత్రాత్మకమైన అంశం కదా అది. ఇదేమో ద్వితీయ ప్రారంభం అంటాడులే శ్రీశ్రీ, సెకండ్ బిగినింగ్. ఈ సెకండ్ బిగినింగ్ ఫస్ట్ బిగినింగ్కే రాని ఆయన సెకండ్ బిగినింగ్కి ఎందుకు వస్తాడు, వాళ్ళు ఎందుకు పిలుస్తారు, ఇదొక చర్చ అంతే ఏదో ఒక విధంగా జగన్ అని తప్ప. రెండోది మొహం చెల్లకపోవచ్చు కూడా అవును. దానికి. ఇంకేదో మన ఛానల్లో కూడా ఏదో చూసా ఒక స్టోరీ, అక్కడ ఏదో మెట్ట ప్రాంతాలకు ఒకటి వర్మ అమరావతి సిఆర్డిఏ ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల రైతులు ఎప్పుడు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఇది కొంచెం ఒక విధంగా ఉపయోగం, కానీ ప్రభుత్వం ఏమో ఇటువైపు తీసుకుంది. ఇప్పుడు వాటిని కూడా తీసుకుంటారా, ఇలాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. కాబట్టి మోదీ ఏం చెప్తారనేది ఒకటి, అదనంగా ఈ భూములు ఈ విషయంలో ఏం చేస్తారనేది రెండు, ప్రారంభమయ్యే పనులు ఎలా పూర్తి అవుతాయనేది మూడు. జగన్ రావడం అనేది ఐ థింక్ అది లేని విషయం, దాని గురించి పెద్ద